నిన్న మా ఫ్రెండ్‌తో బంగారు షాప్‌కెళ్ళానండి. బంగారం చూస్తే 23 గ్రాముల 24 గ్రాముల బంగారం ఆవిడ స్కీమ్ కట్టారనమాట 3,00,000కి మా ఫ్రెండు. స్కీమ్ కడితే రూ. 3,00,000 గాను 24 గ్రాముల బంగారం వస్తుంది. దానికి గాను ఆవిడ స్కీమ్ కట్టినందుకు తరుగు రూ. 55,000 తరుగుకి తీసేశాడనమాట. అదే కనుక మనం స్కీమ్ కట్టకపోతే రూ. 55,000 తరుగు యాడ్ అవుతుంది అని చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా, భూమి పుట్టక ముందు 10,000, 20,000, 10,000, 20,000 పెట్టి కొనుక్కున్న చాలు, ఈ 4,00,000, 6,00,000 పెట్టి కొనుక్కుని అవన్నీ వేసుకుని రోడ్ల మీద తిరిగి వాడేవడం మెడకాయలు కోసి వీడేవడం చెవులు కోసి ఇవన్నీ మనకెందుకు వచ్చిన గోల, ఒక పని చేద్దామని చెప్పి షాప్లో కూర్చున్నాను. నా శారీ చక్కగా మంచిగా బంగారు షాపులకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా డార్క్ కలర్ శారీస్ కట్టుకెళ్ళండి, ఏ నగలు పెట్టినా బాగుంటాయి. ఆ మేడం నా ఫ్రెండ్ చెక్ చేసుకుంటున్నారు ఏం కొనుక్కోవాలి ఏంటని. చూపించేవాడు అన్నాడు, మేడం మీకు ఈ హారం ఇంకా బాగుంటుంది మేడం, నన్ను టెంప్ట్ చేస్తున్నాడు అనమాట. ఇది వేసుకోండి మేడం, అది వేసుకోండి మేడం. సరే సరే చేయని, నాకు కూడా అబ్బా ఇవన్నీ వేసుకున్నానని ఫీలింగ్ కలుగుతుందని కనీసం ఒక 20 హారాలు వేసేసుకుని, ఒక 20 నెక్లెస్లు పెట్టుకుని, 20 డైమండ్ నెక్లెస్లు పెట్టుకుని, మొత్తం ఒక 50 ఫోటోలు దిగేసి మెదలకుండా వచ్చేసాను. తీరిగ్గా ఎప్పుడన్నా ఉంటే అబ్బా ఈ నెక్లెస్ బాగుందా, ఓకే బాగుంది మనకి అని తృప్తి పడితే మనిషికి హ్యాపీ అండి. ఈసారి బంగారు షాపులకు వెళ్ళినప్పుడు మనం కొనుక్కోలేకపోయినా చక్కగా హారాలు గీరాలు వేసేసుకుని మంచి పట్టు చీర కట్టుకుని ఒక 10 ఫోటోలు దిగేసి వచ్చేయండి. నా మాటిని కొనుక్కోలేనని ఫీలింగ్ రాదండి ఎప్పుడు మీకు లైఫ్లో. ఈ మామిడి పిందెలు పెట్టేసుకున్నాం, చక్కగా హారాలు పెట్టుకున్నాం, డైమండ్ నెక్లెస్లు పెట్టుకున్నాం, కనీసం ఇవాళ ఒక 20 ఐటమ్స్ వేసేసుకున్నాం అని ఎప్పుడన్నా ఇతర మనం లేనప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూసిన అబ్బా మా అత్త చూడు ఎన్ని నగలు పెట్టుకుందో అంటుంది. రేపొద్దున అవి నావి కాదు బంగారు షాప్లో దిగినవి అని చెప్పి తెలిస్తే పరువు పోతుంది, పైకి వెళ్ళింది అది కూడా. లేదు అంటే వాటన్నిటికి లెక్క చెప్పత్తా ఎక్కడ దాచావు ఎవడికి ఇచ్చావు అని అడుగుతుందేమో, అదొక భయం కూడా ఉంది. మీరు అందరూ ఏమంటారు? అందుకే బంగారు షాపులకు వెళ్ళినప్పుడు మనము టెంప్ట్ అయిపోయి అలాంటివి వేసుకున్న తర్వాత కోడళ్ళకి అల్లుళ్ళకి వాళ్ళకి లెక్కలు చెప్పాల్సి వస్తుందేమో అని చిన్న జోక్ చెప్పాను అంతే.